అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్స్తో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చేశాను. అయితే ఇవాళ మాత్రం ఒక మంచి స్నాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది ఎగ్ బైట్స్. ఇది ఒక సింపుల్ స్నాక్ రెసిపీ. దీంట్లో మనం వెజిటబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు అనమాట. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 4 ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, గింజలు తీసేసి చిన్నగా తరిగిన ఒక టొమాటో, తురిమిన ఒక చిన్న క్యారెట్, తురిమిన ఒక చిన్న క్యాబేజ్ ముక్క, తరిగిన ఒక పచ్చిమిరపకాయ, తరిగిన కొన్ని కరివేపాకులు, తరిగిన కొంచెం కొత్తిమీర వేయాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెడుతున్నాను. ఎగ్ బైట్స్ చేయడం కోసం నేను ఒక పొంగడాల ప్యాన్ని వాడుతున్నాను. ఈ మోల్డ్స్ అన్నిట్లో కొద్దిగా నూనె వేయాలి. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని వీటిలో జాగ్రత్తగా వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తే ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి. వీటన్నిటి పైన కూడా కొద్దిగా నూనె వేస్తున్నాను. ఒక స్క్యూవర్ స్టిక్తో నేను వీటిని జాగ్రత్తగా తిప్పుతున్నాను. ఇవి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కుక్ చేయాలి. అందుకనే పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచాలి. లేదంటే హై ఫ్లేమ్లో ఇవి చాలా త్వరగా కలర్ మారిపోతాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. ఇవి పూర్తిగా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్తో బయటికి తీసేయచ్చు. అంతే, యమీ ఎగ్ బైట్స్ తయారైనట్టే. వీటిపైన కొద్దిగా కొత్తిమీర చల్లి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ ఎగ్ బైట్స్ అసలు ఎంత త్వరగా అయిపోయాయో. చాలా సింపుల్ స్నాక్ అండి. సో ఇంట్లో కొంచెం గుడ్లు ఉంటే దీంతో మనం వెంటనే ఈ స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు. ఇది ఉన్న పలంగానే తినచ్చు, లేకపోతే కొంచెం టొమాటో కెచప్ పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చేసిన వెంటనే కొంచెం వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.